ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జీవితాల్లో భాగమైపోయిన ఈ టెక్నాలజీ జీవితాలను లాగేసుకుంటుందా అనే భయాలు వినిపిస్తున్నాయి. బతుకులను రోడ్డు మీదకు తోసేస్తోందా అని వరుస లేఆఫ్లతో అనుమానాలు వస్తున్నాయి. ఇలాంటి పరిణామాల మధ్య మస్క్ ఇప్పుడు మరో బాంబు పేల్చాడు. రాబోయే 10 ఏళ్లలో రోబోటిక్స్, ఏఐ మానవాళిని ఎలా మార్చబోతుందో తెలుసా అంటూ కొత్త వార్నింగ్లు ఇచ్చారు. ఆర్థిక వ్యవస్థనే మారబోతోందని అంచనా వేస్తున్నారు. ఇంతకీ మస్క్ ఏమన్నారు? ఆయన చెప్పినవి జరిగే ఛాన్స్ ఉందా? ప్రపంచాన్ని ఏఐ పూర్తిగా మార్చేయనుందా? రాబోయే 10 ఏళ్లలో అసలేం జరగబోతోంది? అసలు మనకు డబ్బు అవసరమనేదే ఉండదా? మనిషి తెలివిని ఏఐ దాటేయడం ఖాయమా? ఎలన్ మస్క్ చేస్తున్న హెచ్చరికలు ఏంటి? మస్క్ వార్నింగ్ నిజమయ్యే ఛాన్స్ ఉందా? హ్యూమనాయిడ్ రోబోల పాత్ర ఎలా ఉండనుంది? మానవాళికి మరో సవాలు ఎదురవ్వబోతోందా? ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి. విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు, రవాణా లాంటి అనేక రంగాల్లో ఏఐ కీలక పాత్ర పోషిస్తోంది. అయితే కృత్రిమ మేధస్సు ఎంత ఉపయోగకరమో అంతే ప్రమాదకరమనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. దిగ్గజ వ్యాపారవేత్త ఎలన్ మస్క్ కూడా ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. రాబోయే 10 ఏళ్లలో మనుషుల కంటే ఏఐ ఎంతో తెలివిగా మారే అవకాశం ఉంది. 2036 నాటికి బాట్లు ప్రపంచాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటాయని బాంబు పేల్చారు. మానవాళిని ఏఐ పూర్తిగా తుడిచిపెట్టే అవకాశం 10 నుంచి 20% ఉందన్న మస్క్ మాటలు ఇప్పుడు కొత్త భయాలు క్రియేట్ చేస్తున్నాయి. దీన్ని ఎగ్జాంపుల్తో సహా చెప్పడం మరింత టెన్షన్ పెడుతోంది. చింపాంజీల కంటే మనుషులు ఎంతో తెలివైన వారు కాబట్టి ప్రపంచాన్ని చింపాంజీలు నియంత్రించడం సాధ్యం కాదు. సేమ్ అలానే మనుషుల కంటే ఏఐ తెలివిగా మారితే భవిష్యత్తులో మనుషులకే నియంత్రణ ఉండకపోవచ్చని మస్క్ లాజిక్. ఇకటు రాబోయే 10 ఏళ్లలో ప్రపంచం మనం ఊహించని రీతిలో మారిపోబోతోందని మస్క్ అంచనా వేస్తున్నారు. 2036 నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ రంగాలు సాధించే పురోగతితో కరెన్సీ అనే భావనకు ఉండే ప్రాముఖ్యత పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని అన్నారు. మరో 10 ఏళ్లలో అసలు డబ్బుతో పనే ఉండదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయని అంటున్నారు. ఏఐ, హ్యూమనాయిడ్ రోబోలు మానవాళికి అవసరమైన అన్ని వస్తువులు, సేవలను విస్తృతంగా ఉత్పత్తి చేస్తాయని, దీంతో ప్రపంచవ్యాప్తంగా అపరిమిత వనరుల వ్యవస్థ ఏర్పడుతుందని వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమర్థవంతంగా పనిచేయడం ప్రారంభించాక జనాలకు ప్రభుత్వమిచ్చే యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అవసరం ఉండదని, దానికి బదులుగా ప్రతి ఒక్కరికి యూనివర్సల్ హై ఇన్కమ్ లభిస్తుందని అంచనా వేశారు. అంటే సమాజంలో వస్తువులు, సేవల కొరత అస్సలు ఉండదనేది మస్క్ మాటలకు అర్థం. బ్రతకడం కోసమో, డబ్బు సంపాదించడం కోసమో ఉద్యోగాలు చేయాల్సిన అవసరం భవిష్యత్తులో ఉండదని మస్క్ అన్నారు. మనిషి స్థానంలో సమర్థవంతమైన రోబోలు, ఏఐ సిస్టమ్స్ వస్తాయంటున్నారు మస్క్. ఏదైనా పని చెయ్యాలనుకుంటే అది కేవలం హాబీ లేదా ఆసక్తి కోసం మాత్రమే చేస్తారు తప్ప జీవనోపాధి కోసం కాదని వివరించారు. ఇకటు టెస్లా అభివృద్ధి చేస్తున్న ఆప్టిమస్ లాంటి హ్యూమనాయిడ్ రోబోలు భవిష్యత్తులో మనుషుల సంఖ్య కంటే ఎక్కువగా ఉంటాయని చెప్తున్నారు. ఇవి తయారీ, వ్యవసాయం, వైద్యం, రోజువారీ ఇంటి పనులను ఉచితంగా, అత్యంత తక్కువ ఖర్చుతో పూర్తి చేయగలవని అంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉత్పాదకత ఊహించని స్థాయికి పెరిగినప్పుడు ఏ వస్తువుకైనా డిమాండ్ కంటే సరఫరా అత్యధికంగా ఉంటుంది. వస్తువులు, సేవల ధరలు దాదాపు జీరోకు పడిపోతాయని, ఎప్పుడైతే కొరత అనేది ఉండదో అప్పుడు వస్తువులను కొనుగోలు చేయడానికి డబ్బు అవసరం ఉండదు అనేది మస్క్ లాజిక్. ఇకటు ఒకవైపు ఏఐ, హ్యూమనాయిడ్ రోబోలతో సానుకూల అంశాలను వివరిస్తూనే ఈ మార్పు కారణంగా కొన్ని సవాళ్లు వస్తాయని కూడా మస్క్ హెచ్చరించారు. రోబోలు అన్ని పనులు చేస్తే
మనుషులు తమ జీవితంలో లక్ష్యాన్ని, అర్థాన్ని ఎలా కనుగొంటారు అనేది పెద్ద ప్రశ్నగా మారుతుందని అన్నారు. హ్యూమనాయిడ్ రోబోలు, సూపర్ ఇంటెలిజెంట్ ఏఐ మానవాళి నియంత్రణ దాటిపోకుండా చూసుకోవడం అత్యంత కీలకం అని చెప్పారు. మస్క్ చెప్పిన మాటలు, వేస్తున్న అంచనాలు అసలు సాధ్యమా అనే అనుమానాలు రేకెత్తిస్తున్న ఏఐ పురోగతి వేగాన్ని చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా నిజమయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయని టెక్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఏఐ ఏం చేయగలదో, ఎలాంటి పరిణామాలకు దారి తీయగలదో ప్రపంచానికి టీజర్ లాంటిది కనిపిస్తోంది. ఫుల్గా అందుబాటులోకి వస్తే మస్క్ మాటలు నిజం కావడం అసాధ్యం కాకపోవచ్చు అనేది మరికొందరి వాదన. మనిషి సృష్టించిన టెక్నాలజీ మనిషినే దాటేస్తే, వెంటాడితే మస్క్ మాటల తర్వాత వినిపిస్తున్న అనుమానాలు ఇవే. నిజంగా ఇదే జరగబోతోందా? ఏఐ దెబ్బకు పెను విస్ఫోటనం ఖాయమా? మానవాళిని భారీ ప్రమాదం వెంటాడుతోందా? కొత్తగా వినిపిస్తున్న ఏఐ సింగులారిటీ ఏంటి? ఇది ఎలాంటి విపత్తును మోసుకువచ్చే ఛాన్స్ ఉంది? భవిష్యత్తును శాసించబోయేది, నిర్మించబోయేది ఆర్టిఫిషియల్ టెక్నాలజీనే. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. రాబోయే కొన్నేళ్లలో టెక్నాలజీ రంగం మారిపోవడం ఖాయం. అందుకే ఏఐ అనేది చాలా మందికి భయాన్ని పరిచయం చేస్తుంది. కొందరికి మాత్రమే బాధ్యతను గుర్తు చేస్తుంది. ఇంకొందరికి భవిష్యత్ మీద ఆశలు పుట్టిస్తోంది. ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. ఏం జరుగుతుందో, ఏం జరగబోతోందో తెలియక టెక్కీలు చాలా మంది కంగారులో కనిపిస్తున్నారు. ఏఐ ఎక్కడ తమ ఉద్యోగాలకు ఎసరు పెడుతుందో అని టెన్షన్ పడుతున్నారు. రాబోయే 30 ఏళ్లలో ఏఐ అనేది మానవ వినాశనానికి దారితీసే అవకాశం ఉంటుందంటూ మస్క్తో పాటు చాలా మంది నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫిజిక్స్లో నోబెల్ బహుమతి పొందిన హింటన్ లాంటి వాళ్లు కూడా మానవ జాతిని అంతం చేయడానికి ఏఐకి 10 నుంచి 20% అవకాశాలు ఉన్నాయంటూ వార్నింగ్ ఇచ్చారు. రాబోయే 20 ఏళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు మనిషి కంటే తెలివైనవిగా మారతాయని, అదే జరిగితే అంతకు మించి ప్రమాదం లేదు అంటున్నారు. అయితే మస్క్ లాంటి వాళ్లు మాత్రం ఏఐతో ప్రమాదాల కంటే సమాజానికి జరిగే ప్రయోజనాలే ఎక్కువ అని నమ్ముతున్నారు. ఇకటు ఇప్పుడు ఏఐ సింగులారిటీ అనే మాట తెర మీదకు వస్తోంది. మనుషుల కంటే ఎక్కువ తెలివైనదిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మారే దశను ఏఐ సింగులారిటీ అంటారు. కేవలం సినిమాల్లో, కథల్లో మాత్రమే చూసిన ఈ పరిస్థితిని మానవాళి ఇప్పటికే చేరుకుందని ఓపెన్ ఏఐ సీఈఓ ఆల్ట్మాన్ అంటున్నారు. 10 ఏళ్ల కిందటి వరకు ఇదొక కలగా భావించామని, ఇప్పుడు అది మన కళ్ల ముందే నిజమైందని చెప్తున్నారు. సింగులారిటీ అంటే మానవ మేధస్సును అధిగమించి కృత్రిమ మీద వేగంగా, ఓనుగా తనను తాను అభివృద్ధి చేసుకునే స్థాయికి చేరుకోవడం. ఈ దశ దాటాక సాంకేతిక ప్రగతి ఊహించని వేగంతో దూసుకెళ్తుంది. 2026 ముగింపు నాటికి ఏఐ కేవలం సమాచారాన్ని సమీకరించడమే కాకుండా నూతన శాస్త్రీయ ఆవిష్కరణలను సొంతంగా విశ్లేషించే స్థాయికి చేరుకుంటుంది. 2027 నాటికి భౌతిక రూపంలో పనులు చేసే రోబోట్లు నిత్య జీవితంలో భాగం అవుతాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ సాంకేతిక మార్పు గత పారిశ్రామిక విప్లవం కంటే 100 రెట్లు వేగవంతమైన ప్రభావం చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం మానవులు చేసే ఉద్యోగాల్లో దాదాపు 30 నుంచి 40% పనులను ఏఐ సులువుగా భర్తీ చేస్తుందని ఆల్ట్మాన్ అంటున్నారు. అయితే ఇది మానవ విలువైన సృజనాత్మకత, విశ్వసనీయతలకు మరింత ప్రాధాన్యం పెంచుతుందని ధీమా వ్యక్తం చేశారు.